నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలోకెల్లా విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి. దైవారాధనలో 2 ప్రధాన స్రవంతులున్నాయి. దక్షిణాచారం, వామనాచారం అనే ఈ 2 విధానాల్లో దక్షిణాచారం సంప్రదాయంలో ఎన్ని గుడులు, ఎంతమంది దేవతలున్నారో వామాచారంలో కూడా అంతమంది దేవుళ్ళు ఉన్నారు. వామాచారము పాటించే ఆలయాలు దేవతలు ముఖ్యంగా గ్రామ దేవతలుగా ఊరి పొలిమెలరులో ఉండే ఆలయాలుగా విరాజిల్లుతున్నాయి. అటువంటి విశిష్టమైన గ్రామదేవత మైసమ్మ. మహాకాళి స్వరూపిణి అయిన మైసమ్మకు ప్రఖ్యాతమైన ఆలయం రంగారెడ్డి జిల్లా మైసిగండిలో శ్రీ మైసమ్మ ఆలయం. నేటి తీర్థయాత్రలో ఆ అమ్మ ఆలయాన్ని సందర్శిద్దాం. స్థితిశక్తి, గతిశక్తి, ప్రాణశక్తి, సృష్టిలో సమస్తానికి మూలశక్తి ఆదిపరాశక్తే. ఆ అమ్మకు నెలవు కాని చోటు, కొలువుదీరని చోటు లేవు. ఈ నేపథ్యంలోనే మైసిగండి మైసమ్మ తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవంగా భాసిల్లుతోంది. ఆ తల్లి రూపం ముగ్గురమ్మలు మూర్తీభవించినట్టు గోచరిస్తుంది. శిష్టాచార పూజా విధానంలో చిచ్చక్తిగా, చిద్రూపిణిగా, అజ్ఞానాన్ని హరించి శ్రీ విద్యా స్వరూపిణిగా మైసిగండి మైసమ్మ తల్లి దర్శనమిస్తుంది. చక్కని ప్రకృతిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మైసిగండి మైసమ్మ తల్లిని దర్శించాలంటే అమ్మ అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుందని భక్తుల విశ్వాసం. రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం వెళ్లే రహదారిలో మైసిగండి అనే గ్రామంలో ఉన్న ఒక వేప చెట్టు క్రింద బురుజు గోడలో స్వయంభూగా మైసమ్మ తల్లి వెలిసింది. ఈమె కొన్ని వందల ఏళ్ల క్రితం వెలిసినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ మైసమ్మ తల్లి ఇక్కడ గ్రామదేవతగా భక్తులచే పూజలనందుకుంటోంది. మైసిగండి మైసమ్మ దేవత మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా పరిసరాల ప్రజలకు ఆరాధ్య దేవతగా నిలిచింది. భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా ఈమెను కొలుస్తారు. సురనుత దేదీప్యమానోజ్వలా చాముండాశ్రిత రక్ష పోష జనని దాక్షాయణి పల్లవి చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. ఆలయ గోపురం కూడా భారీగా ఇతర దక్షిణ భారత దేవాలయాల గోపురాల కన్నా భిన్నంగా ఉంటుంది. అమ్మ కొలువైన గర్భాలయం పైభాగంలో ఎలాంటి విమాన గోపురం ఉండదు. ప్రధాన ఆలయం పైభాగంలో తెరిచి ఉండకూడదని ఆగమ శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బోనాలు, జాతర సమయాల్లో ఆలయ ప్రాంగణం పర్యాటకులు,
భక్తులతో నిండిపోతుంది. దేవాలయంలోని మహంకాళి అమ్మవారు శక్తివంతమైన తల్లిగా భక్తుల కోరికలను నెరవేరుస్తుందని స్థానికులు నమ్ముతారు. ప్రధాన ఆలయ మండప ప్రాకారం పైభాగాన పలు దేవతామూర్తుల ఆకృతులు దివ్యంగా గోచరిస్తాయి. ఆలయ ముఖ మండపం విశాలంగా ఉంటుంది. చక్కని శిల్పాకృతులతో ఆలయం అమ్మ వైభవానికి అద్దం పడుతుంది. ఆపదల మొక్కుల తల్లి మైసమ్మ. భక్తుల పాలిట అండదండగా ఉండే తల్లి మైసమ్మ. భక్తుల చింతలు చిక్కులు తీర్చే తల్లి మైసమ్మ. మైసమ్మ విగ్రహం ప్రతిష్ఠించకముందు ఇక్కడ చిన్న శిలా విగ్రహం మాత్రమే ఉండేదంటారు. ఆ తర్వాత కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. 2001లో 72 స్తంభాలతో ముత్యాల మండపం నిర్మించారు. పెద్ద ఎత్తున జాతరలు, ఉత్సవాలు జరిగే ఈ ఆలయం క్రమంగా బృహత్తర నిర్మాణంగా మారింది. అయితే ఆలయం చుట్టూ ఎన్ని నిర్మాణాలు చేపట్టినా అమ్మవారి విగ్రహం పైన ఎలాంటి కప్పు లేకుండా ఉండటం మైసిగండి మైసమ్మ తల్లి మహిమకు తార్కాణంగా చెప్తారు. ఆదిపరాశక్తి రూపమే ఈ మైసమ్మ. స్వయాన శక్తి స్వరూపిణియే వివిధ గ్రామదేవతలుగా అవతరించి మైసమ్మ, మారమ్మ, పోచమ్మ, కోటమ్మ, పోలేరమ్మ, గంగానాలమ్మలుగా వివిధ రూపాలలో పూజలందుకుంటోంది. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఇక్కడ మైసమ్మ వారిని వామాచార పద్ధతిలో పూజిస్తారు. మైసమ్మకు జరుగుతున్న వామాచార సంప్రదాయపు పూజలను మనము చూసి తరిద్దాం. నిత్యం భక్తులు పసుపు కుంకాలతో అమ్మను దర్శించి తరిస్తూ ఉంటారు. పాడి పంటలతో, పిల్లా పాపలతో జీవితాలు కళకళ్లాడాలని అమ్మకు బోనాలు ఎత్తుతారు. చల్లని తల్లికి చేతులారా సేవలు చేస్తారు. మనసారా పూజిస్తారు. నిర్మల నిష్కల్మషమైన భక్తుల భక్తికి అమ్మ ఇట్టే కరుణిస్తుంది. తల్లిలా ఆదరిస్తుంది, లాలిస్తుంది. తన బిడ్డల మనసెరిగి అభీష్టాలను తీరుస్తుంది. అందుకే మైసిగండి మైసమ్మ తల్లి సన్నిధిలో నిత్యం భక్తుల సందడి వెల్లువెత్తుతుంది. గర్భాలయంలో మహిమలు చూపే చల్లని తల్లి మైసమ్మ 20 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, ఉగ్ర రూపిణిగా గోచరిస్తుంది. కాళీమాతగా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. తారాపథంలోని నక్షత్రాలన్నీ ఒకే చోటకు చేరిన దివ్యానుభూతి అమ్మవారి దర్శనం వల్ల కలుగుతుంది. అమ్మవారి దీవెన్లు పొందడానికి అనేక ప్రాంతాల నుండి విశేషంగా భక్తులు తరలి వస్తారు.
మైసమ్మ తల్లిని త్రికరణ శుద్ధిగా దర్శించుకున్న భక్తులకు నెరవేరని కోరికంటూ ఉండదని ప్రతీతి. అమ్మ అనుగ్రహం ఉంటే సంతానం, విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని అనాదిగా భక్తుల విశ్వాసం. ఆలయ పరిసరాలన్నీ అంగళ్ళు పొంగళ్లతో ఆలయ దిక్కులన్నీ మొక్కులు చెల్లించుకునే భక్తుల ఆనందోత్సాహాల సమాహారంగా విలసిల్లుతుంది. सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते. నిమ్మకాయ దండలను ధరించిన మైసమ్మ తల్లి కంఠం తారాపథంలోని నక్షత్రాలను ధరించినట్టు కానవస్తుంది. జంబీరమాలలో అమ్మ గంభీరంగా దృశ్యమానమవుతుంది. మైసిగండి మైసమ్మ ఆలయంలో ప్రతి ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు సమర్పించుకునే భక్తుల సందడితో అపూర్వమైన ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంటుంది. మైసిగండి మైసమ్మ చూడడానికి ఉగ్రరూపమైన భక్తులకు కరుణామృతమూర్తిగా గోచరిస్తుంది. తల్లి కోపం రూపం కూడా దయానుగుణంగా ఇక్కడ భాసిల్లుతుంది. తన బిడ్డల సంరక్షణకు, దుష్టగ్రహ పీడల నివారణకు మాత్రమే అమ్మ భీకర రూపాన్ని దాల్చినట్టు గోచరిస్తుంది. మైసిగండి మైసమ్మ ఆలయ సన్నిధాన ఉన్న పుట్టలో దైవ సర్పం కార్తీక మాసంలోనే దర్శనమిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఒకప్పుడు అమ్మ అవతరించిన దివ్యస్థలిగా భక్తులు ఇక్కడ ఆరాధనలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. హే అపర్ణా మహామాయ అత్రిసుత కాత్యాయని మహాశక్తి మహాకాళి రౌద్రముఖి దాక్షాయణి. మైసిగండి మైసమ్మ ఆలయ ప్రాంగణంలో మరో విశిష్టమైనది నాగుల పుట్ట. మైసమ్మ తల్లిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులంతా ఈ నాగుల పుట్టను కూడా పరమభక్తిగా దర్శించుకుంటారు. ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ పుట్టలోని నాగదేవతలకు పాలు పోస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆ తల్లిని మనము దర్శించుకుందాం. మైసగండి మైసమ్మ తల్లిని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి, వారి శిష్యులు విజయేంద్ర సరస్వతి స్వామివారితో పాటు ఎందరో పీఠాధిపతులు, సాధు సంతులు దర్శించి సేవించుకున్నారు. మైసగండి మైసమ్మ తల్లి అమ్మవారిని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా మైసమ్మ తల్లిని గిరిజనుల ఆరాధ్య దైవంగా భావిస్తారు. మైసిగండి అమ్మవారి ఆలయాన్ని నాగవతు వంశస్థులు అభివృద్ధి చేశారు. అమ్మ చతుర్భుజాలతో నీలి వర్ణంలో ఉగ్ర రూపంతో దర్శనమిస్తుంది. ఇక్కడ పుట్ట దగ్గర టెంకాయ ముడుపులు కట్టడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. మైసమ్మ దేవాలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో శివాలయం, రామాలయం, అన్నపూర్ణేశ్వరి ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అతి ప్రాచీనమైనవి.
కొత్త వాహనాలు, యంత్రాలు కొన్నప్పుడు మైసమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఏటా కార్తీక పౌర్ణమి మొదలుకొని వారం రోజుల పాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అమ్మవారికి మహానివేదన, క్షీరాభిషేకం, విశేష అలంకరణ, కుంభహారతి, శతచండీ హోమం, రాత్రికి పుష్పరథోత్సవం, శతచండీ హోమం, విశేష పూజలు, అమ్మవారి పెద్ద రథోత్సవం, వివిధ కూరగాయలతో అమ్మవారికి అలంకరణ, ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ వైభవం న భూతో న భవిష్యతి అన్నట్టు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం వెళ్లే రహదారిలో ఉంది. కల్వకుర్తి, అచ్చంపేట, శ్రీశైలం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ ఆలయం ముందు నుండి వెళ్తూ ఇక్కడ ఆగుతాయి. జాతీయ రహదారి నుండి మైసిగండి మైసమ్మ ఆలయానికి చేరుకోవడం మరింత సులువు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారిని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ఆదిపరాశక్తికి చెందిన పలు అంశాలలో ఒక అంశ మహాకాళి స్వరూపం. మహాకాళికి ఉన్న నామాలలో ఇక్కడి స్థానిక నామం మైసమ్మ. శ్రీ మైసమ్మ స్వరూపంలో భక్తులు పూజలు అందుకుంటున్న మహాకాళి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.